హలో ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్. రాజ్ మాటలకు నవ్వుకున్న అపర్ణ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ అయితే ఇంట్లో వాళ్ళందరి ముందు ఇలా అంటూ ఉంటాడు, నేను ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లో గెలిస్తే గనక ఆ కావ్యని ఆఫీస్ గానీ ఇంటికి గానీ అసలు రానివద్దు, ఆ పని మీదే. నేను ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ లో గెలుస్తాను, గెలిచి చూపిస్తాను, ఆ కావ్య పని పడతాను అని రాజ్ అయితే అంటూ ఉంటాడు. దీనికి సీతారామయ్య, ఇంద్రదేవి నవ్వుకుంటూ ఉంటారు. నిజం తాతయ్య, నేను ఎలాగైనా ప్రాజెక్ట్ లో గెలుస్తాను, గెలిచి మీకు చూపిస్తాను. ఈ పందెంలో నేను గెలిస్తే గనక కావ్యని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి నేను రానివ్వను అని రాజ్ అయితే అంటూ ఉంటాడు. దీనికి అపర్ణ నవ్వుతూ, సరేలేరా, గెలిచినప్పుడు కదా, గెలిచినప్పుడు చూద్దాంలే అని అంటూ ఉంటుంది. గెలవడం కాదు మా, ఖచ్చితంగా గెలుస్తాను, నేను గెలిచి చూపిస్తాను, ఆ కావ్య పని పడతాను, ముందు నన్ను బ్లెస్ చేయని రాజ్ అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు. దీనికి అపర్ణ పిల్ల పాపలతో జీవితాంతం సుఖంగా ఉండు అని దీవిస్తూ ఉంటుంది. దీనికి రాజ్ కోపంగా లేచి, ఏంటి మా, నీ దీవెన వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలని కోపంగా అంటూ ఉంటాడు. మీకు ఇలా కాదు, ఈ పందెం గెలిచాక అప్పుడు నేనేంటో చూపిస్తాను, నేను చెప్పిన మాట అందరు వినేలా చేస్తాను అని రాజ్ అయితే అంటూ ఉంటాడు. రాజ్ మాటలకు ఇంట్లో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు అపర్ణ మాత్రం కావ్యనే గెలవాలి అని కొంచెం టెన్షన్ తీసుకుంటూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి అన్న పంపించుకోండి.